హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈ రోజు రెసిపీ వచ్చి సొరకాయ హల్వా ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది సొరకాయ నేను తురిమి పెట్టాను ఆల్రెడీ. సొరకాయని పైన పీల్ తీసేసుకొని వైట్ పార్ట్ కూడా తీసేసి అది తురుముకోవాలి. ఈ విధంగా తురుముకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ని ఇందులో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఈ సొరకాయని కూడా యాడ్ చేసుకుందాం. ఈ సొరకాయలోని నీళ్లు మొత్తము ఇంకిపోయే వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నీరు మొత్తం ఇంకిపోయినాయి కదా, ఈ ఇంకిపోయిన తర్వాత ఇందులో 2 కప్స్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి. అంటే 4 కప్స్ సొరకాయకి 2 కప్స్ మిల్క్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మిల్క్ ని యాడ్ చేసుకొని ఈ పాలు మొత్తము ఇంకిపోయే వరకు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వీటిని అడుగంటకుండా చూసుకోవాలి. మూత పెట్టుకొని 5 to 7 మినిట్స్ వరకు ఉంచామంటే మనం పాలు మొత్తము బాగా ఇంకిపోయి ఈ సొరకాయకి మొత్తం బాగా పడుతుంది. ఇప్పుడు ఈ సొరకాయ చూసారా చాలా సాఫ్ట్ కూడా అవుతుంది. అందులో మనం తీసుకున్న సొరకాయకి 1 కప్ షుగర్ అయితే సరిపోయింది. ఆ 1 కప్ షుగర్ ని ఈ విధంగా యాడ్ చేసుకొని మనము సొరకాయకి పట్టే విధంగా కొద్దిగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనం షుగర్ మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, మనము షుగర్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఈ హల్వా అనేది పలచబడింది. ఈ విధంగా పలచబడిన తర్వాత ఆ షుగర్ కూడా మొత్తం ఇంకిపోయే వరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని ఆ యాడ్ చేసుకున్న నెయ్యి కూడా మొత్తం కలుపుకోవాలి. ఇందులో నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అని అంటే యాడ్ చేయండి, లేదంటే మీ చాయిస్. అందులో ఈ ఫుడ్ కలర్ మొత్తం కలిసే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత అది మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట ఈ సొరకాయ హల్వా అనేది. చూసారు కదా, సర్వింగ్ బౌల్లోకి కూడా తీసేసుకున్నాము. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.